సో హాయ్ ఫ్రెండ్స్, రాబన్ హుడ్ మూవీ నుంచి అయితే నితిన్ గారిది ట్రేజర్ అయితే రావడం అయితే జరిగింది భయ్య. చాలా ఇయర్స్ నుంచి నితిన్ గారికి అయితే హిట్ అయితే లేదు. అట్లీస్ట్ ఈ మూవీతోనైనా నితిన్ గారు హిట్ కొడతారో లేదు ఇంకా చూడాలి. ట్రేజర్ విషయానికి వస్తే ట్రేజర్ గురించి మాట్లాడుకునే ముందు అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య. ట్రేజర్ గురించి మాట్లాడుకోవాలంటే ట్రేజర్ లో నితిన్ గారు అయితే చాలా క్యారెక్టర్లు అయితే చేయబోతున్నారు భయ్య. చాలా గెటప్స్ అయితే వేస్తున్నారు ఈ మూవీలో. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా మన శ్రీలీల అయితే చేయబోతుంది భయ్య. మూవీలో నితిన్ గారి క్యారెక్టర్ అయితే డబ్బు కోసము ఎవరికైనా ఎదురైతే వెళ్తాడనమాట. రాబన్ హుడ్ ఆడికి జెండా ఎజెండా ఏమీ ఉండవు అసలు. ట్రేజర్ లో చాలా మంది కమెడియన్స్ అయితే ఉన్నారు భయ్య. ట్రేజర్ అయితే మాత్రం బాగుంది, మంచి కామెడీగా, మంచి ఎంటర్టైన్, మంచి మాస్ ఫైట్ సీన్స్ అన్ని పెట్టారు భయ్య. ట్రేజర్ విషయానికి వచ్చే బానే ఉంది భయ్య. అలాగే మూవీలో అయితే నితిన్ గారు అయితే డబల్ రోల్ లో మనకు కనిపిపోతున్నారు భయ్య. ఒక గెటప్ అయితే దొంగ గెటప్, ఇంకో గెటప్ అయితే పోలీస్ గెటప్ భయ్య. ఆ దొంగ గెటప్ లోనే మనకి నితిన్ గారు అయితే మంచి డిఫరెంట్ రోల్స్ లో మనకు కనిపిపోతున్నారు భయ్య. మంచి కామెడీ అయితే ఉండబోతుంది భయ్య ఈ మూవీలో అయితే. అలాగే ఆ దొంగతనం కూడా మన కంట్రీలో కాదు, వేరే కంట్రీలో చేస్తారన్నమాట. తప్పించుకోవడానికి డిఫరెంట్ మనకి గెటప్ లో మనకి కనిపిపోతున్నారు నితిన్ గారు అయితే. ఇండియాలో ఒక నితిన్ గారు అయితే ఉంటారు, ఫారెన్ కంట్రీలో ఒక నితిన్ గారు అయితే ఉంటారు భయ్య. అసలు చెప్తున్నావు కదా, నీకు స్టోరీ ఎలా తెలుసు అనుకోవచ్చు, కాకపోతే నేను గెస్ చేసి చెప్తున్నాను. అలాగే ఈ మూవీ డైరెక్టర్ అయితే వెంకీ కుడుమల, అలాగే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే జీవి ప్రకాష్ అండి. మంచి మ్యూజిక్ అయితే ఇస్తాడు. ట్రేజర్ లో కూడా మంచి బీజిఎం అయితే ఇచ్చారండి. ట్రేజర్ లో బీజిఎం కి అయితే అసలు మనం వంక పెట్టడానికి లేదు. ట్రేజర్ లో బీజిఎం నెక్స్ట్ లెవెల్ లో ఉందండి. నితిన్ గారు అయితే చాలా గ్యాప్ తీసుకుని వస్తున్నారండి. ఎందుకంటే నితిన్ గారికి చాలా ఇయర్స్ నుంచి అయితే మనకి హిట్స్ అయితే లేవు, ప్రతి సినిమా ఫ్లాప్ అని. అలాగే నితిన్ గారికి అయితే చాలా ఇంపార్టెంట్ మూవీ అండి ఇది. ఎందుకంటే చాలా ఫ్లాప్స్ అయితే ఇది వరకు వచ్చాయి కదా, ఈ మూవీతో హిట్ ట్రాక్ లోకి ఎక్కాలని నేనైతే కోరుకుంటున్నాను అండి. అలాగే రీసెంట్ గా మనకి ఒక 1 month బ్యాక్ అయితే మనకి ఫారెన్ కంట్రీలో 2 songs అయితే షూటింగ్ అయితే తీసారండి. ఆ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయంట. అలాగే ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి ఎక్కువగా. ఎందుకంటే మంచి హిట్ కాంబినేషన్, వెంకీ కుడుమల గారు నితిన్ గారు కలిస్తే మంచి మూవీ అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. డైరెక్టర్ వెంకీ కుడుమల గారు అయితే ఈ మూవీని అయితే మంచిగా తీస్తున్నారండి. అలాగే మూవీ అయితే పక్క హిట్ అయితే అవుతుంది, నాకైతే నమ్మకం ఉంది. డైరెక్టర్ గారు అయితే మనల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయరండి. ఫారెన్ కంట్రీలో సాంగ్ అయితే తీసారన్న కదా, అదే మన శ్రీలీల ఉన్న నితిన్ గారి డ్యూయట్ సాంగ్ అయితే తీసారండి. సో ఫైనలీ నాకైతే మాత్రం ట్రేజర్ అయితే మాత్రం నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో మీరు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మూవీ అయితే మంచి కమర్షియల్ మూవీ అండి. అలాగే కామెడీ సీన్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, మంచిగా మనకి మూవీ అయితే ఉండబోతుందండి. అలాగే ఈ మూవీ అయితే December 25న రాబోతుందండి, క్రిస్మస్ కానుకగా. ఇంకా మనకి ముందు మూవీ నుంచి సాంగ్స్ వస్తే, ట్రైలర్ వస్తుంది, ఇంకా చాలా రావాల్సిన కంటెంట్ అయితే ఉంది. ఆ కంటెంట్ బట్టి ఇంకా మూవీ హిట్ అవుతుందో ఫట్ అవుతుందో గెస్ చేసేవచ్చు. ఎందుకంటే మనం ఒక ట్రేజర్ తో డిసైడ్ అయితే చేసేలేము. ఎందుకంటే ముందు సాంగ్స్ అని, నెక్స్ట్ ట్రైలర్ ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. నేనైతే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. అలాగే చివరి దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.